రీసెంట్ గా జరిగిన సమంత గారి మ్యారేజ్ పై చాలా మంది చాలా విధాలుగా రెస్పాన్స్ అవుతున్నారు భయ్యా. కొందరు వచ్చేసి తనైతే ప్లాన్ చేసి మరి పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. ఇంకొందరు వచ్చేసి నాగ చైతన్య సమంత గారి డివర్స్ విషయంలో సమంత గారిదే తప్పు అని అంటున్నారు భయ్యా. అండ్ వీళ్ళ పెళ్లిపై రాజు గారి ఎక్స్ వైఫ్ వచ్చేసి చాలా ఘోరంగా రెస్పాన్స్ అయింది. అలాగే కొందరు బాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలా విధాలుగా రెస్పాన్స్ అయ్యారు. అయితే వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు సమంత గారు ప్రీ ప్లాన్డ్ గా ఎలా పెళ్లి చేసుకుంది, నాగ చైతన్యకు సమంతకు విడాకులు అవడానికి సమంత ఏ విధంగా కారణమైంది అనేది చూసుకుందాం రండి. ఇక 2019 లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగానే సమంత గారు ఈ ఫిలిం లో జాయిన్ అయ్యారు. అయితే ఫిలిం డైరెక్టర్ అయిన రాజ్ గారితో ఆ టైంలో సమంత గారు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేదన్నమాట. దాంతో నాగ చైతన్య గారికి ఈ విషయం తెలిసిపోయింది. ఇక ఈ విషయం పైనే వాళ్ళిద్దరికి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక సమంత గారిని నాగ చైతన్య చాలా అంటే చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే నాగ చైతన్య వచ్చేసి ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చేసి మళ్ళీ రాకూడదని తనను చాలా విధాలుగా చాలా రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు భయ్యా. కానీ దానికి తను ఒప్పుకోలేదనుకుంటా. చివరికి 2021 లో నాగ చైతన్య వచ్చేసి సమంతకు విడాకులు ఇచ్చేసాడు భయ్యా. అండ్ మీరు కూడా ఇలా అంటారు నాగ చైతన్య తప్పు కూడా ఉందని. కానీ నాగ చైతన్య తప్పు లేదని చెప్పాలి. బికాస్ ఎందుకంటే తను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఎటువంటి సమస్యలు ఎటువంటి పెయిన్ ఉంటుందో తనకి ఇదివరకే తెలుసు కాబట్టి అటువంటి ఆలోచన తీసుకోవాలన్నా 1000 సార్లు ఆలోచించాల్సిందే అని ఒక పోడ్కాస్ట్ లో కూడా నాగ చైతన్య గారు చెప్పేశారు భయ్యా. కానీ ఎంత చేసినా ఏం లాభం, సమంత గారు కన్విన్స్ కాకుండా సమంత గారికి 2021 లో నాగ చైతన్య గారు వచ్చేసి విడాకులు ఇచ్చేశారు. ఇక కట్ చేస్తే వీళ్ళిద్దరు అప్పటికే క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. కానీ రాజు గారికి పెళ్ళై ఉండడం వల్ల తన వైఫ్ కి 2022 లో విడాకులు ఇచ్చేశారు. అప్పటికే వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది. అయినా సరే విడాకులు ఇచ్చేశారు బికాస్ ఆఫ్ తను సమంత గారితో రిలేషన్షిప్ లో ఉన్నారని. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నాగ చైతన్య గారు 2024 లో శోభిత గారిని పెళ్లి చేసుకున్నారన్నమాట. ఇక వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి ఇక ఇప్పుడు అంటే 2025 డిసెంబర్ 1 న సమంత గారు పెళ్లి చేసుకున్నారు రాజు గారిని. అయితే ఇక దీనిపై రాజు గారి ఎక్స్ వైఫ్ వచ్చేసి చాలా ఘోరంగా రియాక్ట్ అయింది. మరి తెగించిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారంటే ఇదేనేమో అంటూ వాళ్ళపై రియాక్ట్ అయింది భయ్యా. తను కోరుకున్న అతని కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని విడదీసిందని చెప్పాలి. అండ్ దీనిపై ఈ యాక్టర్ కూడా రియాక్ట్ అయ్యి తన సొంత ఇంటి కోసం వేరొకరింటిని కూల్ చేయడం కరెక్ట్ కాదంటూ రెస్పాన్స్ అయింది భయ్యా. ఇదంతా చూస్తుంటే సమంత గారిపై పెద్ద కాంట్రవర్సీ నచ్చేటట్టుందని చెప్పాలి. దీని పరంగా చూసినా నాకైతే సమంత గారి పైన డౌట్ కొడుతుంది. తనే ఏదో చేసి ఇలా చేసిందని. కానీ ఇంకొందరు వచ్చేసి నాగ చైతన్య గారు వచ్చేసి సమంత గారికి జబ్బుండడం వల్ల తనను విడిచిపెట్టేశారు అని అంటున్నారు భయ్యా. ఒక విధంగా దీనికి కూడా ఒక రీజన్ కింద తీసుకుంటే వాళ్ళకు డబ్బు విషయంలో ఎటువంటి లోటు లేదని చెప్పాలి. తనను ఎలాగైనా మంచికి చేపించుకునేవాడు. అటువంటి స్టేజ్ లో నుంచి వెళ్ళి నాగ చైతన్య అయితే తనను వదిలించుకోడు. ఇలా చూస్తే తన తప్పైతే లేదని చెప్పాలి. ఇక సమంత వైపు చూస్తే సమంత గారు రాజ్ తో క్లోజ్ గా ఉండడం వల్లనే ఈ కాంట్రవర్సీ ఈ డివోర్స్ అనేది జరిగిందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.